మీరు ఫస్ట్ పార్ట్ వైరల్ అయింది. ఆ బ్యాక్ పాకెట్లు పెట్టాలని ఐడియా ఉంది. ఇప్పుడు నాకు ఐడియా ఎలా వచ్చింది పక్కన పెట్టండి. మూర్తి గారు మీరు అఫెండ్ అవ్వాలంటే ఒక క్వశ్చన్, జెన్యూన్ క్వశ్చన్. మీ ఏజ్ ఎంత? నా ఏజ్కి సంబంధం ఉంది కాదండి, ఎవరన్నా వయసు చెప్పడానికి భయపడతారు ఏంటండి బాబు? నా వయసు చెప్పండి 65 ఏళ్ళు నాకు కదా. అంటే నేను పాజిటివ్గా చెప్తున్నా, మిమ్మల్ని విమర్శించట్లా. నేనే చెప్తున్నా. 65 ఏళ్ల వ్యక్తి కూడా ఆ స్టెప్ గురించి మాట్లాడుతున్నాడు అన్నారు కదా. సో అదే అండి, అంటే దాన్ని ఏమంటారు, ఒక పాట యొక్క వైరల్ అవడానికి రీజన్. నేను ఒకటి చెప్తాను మీరందరూ. నేను ఈ జనరేషన్ లాగా ఆలోచించలేని రోజున ఉద్యోగంలో ఉండను. నేను 65 ఏళ్ళ ఆలోచిస్తే నేను వెంకటేశ్వర ఫోటోలు పెట్టుకుంటూ కూర్చోవాలి రోజు. లేదా మీ పాటలోనూ ఇదేంటి సార్ ఇదేం పాట ఇలా రాశారేంటి ఈ పాకెట్లు ఏంటి విమర్శించాలి. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీ క్రాఫ్ట్ని మీ లెవెల్లోకి దిగి నేను చూడాలి. ఓకే, మీ క్రాఫ్ట్ని మీ ఏజ్ లెవెల్లోకి మీ లెవెల్లోకి దిగి అనే బదులు మా లెవెల్కి ఎదిగి చూడొచ్చు అని కూడా అనొచ్చు కదా. ఇప్పుడు నేను దాన్ని మీరు అన్న భాషను అప్డేట్ అనాలి. ఏమనాలి? నేను ఇప్పుడు కాంచన కన్నమ్మ సినిమా చూడలేదు, కానీ ఎన్టీ రామారావు నాగేశ్వర సినిమాలు చూసా, చిరంజీవి కృష్ణ వీడి సోమరావు సినిమాలు చూసా, ఇప్పుడు బన్నీ సినిమాలు చూస్తున్నా. సో ఎప్పటికప్పుడు చేంజ్ అవ్వకుంటూ రావాలి. చాలామంది ఏమంటే ఏజ్ అయిపోయింది కదా, సో నేను వర్క్ చేస్తున్నా, స్టిల్ ఐఎమ్ డూయింగ్ వర్క్ చేసిన నాళ్ళు నేను బ్యాక్ ప్యాకెట్ గురించి ఆలోచిస్తారా? అప్డేట్గా ఉండాలి. అది కాదండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఈ కేఫ్కి వచ్చి నాకు 2 బూర్లును 2 బొబ్బట్లు ఇవ్వమని అడిగితే నన్ను ఎగాదిగా చూస్తాను. కరెక్టే. ఈ కేఫ్కి వచ్చి ఇక్కడ ఏం అవైలబుల్ ఉంటే దాంట్లో నాకు నచ్చిందే తీసుకోవాలి. మీకు నచ్చిందే పాయింట్ అండర్లైన్ చేయండి. ఇప్పుడు నేనేమంటానంటే మీరు అడిగారు, ఇంకా ఉండండి, నేను చెప్పండి. పురాణ సుబ్రహ్మణ్యం గారు తెలుసు కదా, పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు ఎంత ఏజ్ వరకు ఆయన ఎడిటర్గా ఉన్నాడు ఆంధ్రజ్యోతి వీక్లీకి. ఇవాళ 80 ఏళ్ళు. వేమూరు బలరాం గారు స్వాతి వీక్లీకి ఎడిటర్. రామోజీరావు గారు మొన్న దాకా ఈనాటికి ఎడిటర్. సో ఈ పొజిషన్లో ఉన్నప్పుడు ఆ ఏజ్ కాదు వాళ్ళకి కావాల్సింది. మీకు పాతాళ భైరవిలో పింగళి గారు ఒక అద్భుతమైన డైలాగ్స్, ఈ ముక్కని నేను చాలామంది డైరెక్టర్లు చెప్పాను, నేను కూడా ఎప్పుడు గుర్తుపెట్టుంటాను. మాంత్రికుడు శిష్యుని అడుగుతాడు ఏం చేయాలని. శిష్యుడు అంటాడు మీ ఇష్టం ఏదైనా చేయంటాడు. కానీ అప్పుడు మాంత్రికుడు చేత ఒక మాట అనిపిస్తాడు ఆయన, ఎందుకంటే ఆవులు పెట్టి జనం కోరినది మనం సాయవలన, మనం చేసినది జనం చూడవలన అంటాడు. సో ఎప్పటికీ ఎనీ క్రాఫ్ట్కి అదే మూలం. ఓకే, నేను 65 ఆపేస్తానో 70 దాకా చేస్తానో భగవంతుడు ఆయుధం ఇస్తాడో నాకు తెలియదు. బట్ చేసిన నాళ్ళు నా మోటో అదే. జనం ఏం కావాలి. నేను నవలు జడ్జి చేస్తుంటాను. కొన్ని నవలు వస్తాయి, వాటిని నేను ఏం రాస్తాను అంటే వీటిని చాలా గౌరవంగా వెనక పంపండి అని రాస్తాను. ఏం రాస్తాను? చాలా గౌరవంగా వెనక పంపండి. ఎందుకని? పబ్లిషబుల్ కాదు మంచి నవలు, కానీ అవి ఏ మ్యాగజైన్లు అయితే వేద్దాం అనుకుంటారో వాటికి సూట్ అయ్యేవి కావాలి. ఓకే, సో కమింగ్ బ్యాక్ టు యువర్ క్వశ్చన్, నేను అనేది ఏంటంటే ఇప్పుడు మీ దానికే వద్దాం. కేఫ్కి వచ్చాము, ఇక్కడికి వచ్చి బూర్లు గారెలు అడగొద్దు, ఇక్కడ ఏముంటాయో శాండ్విచ్లు, వెజ్ పఫ్లు, ఎగ్ పఫ్లు ఇవే అడగాలి అంటున్నారు. కానీ ఇదే కేఫ్లో స్వచ్ఛమైన మంచినీళ్ళు కూడా ఉన్నాయి. ఓకే, కానీ నేనేమంటున్నానంటే సాహితీ గారు నీలాకాశం నీడన బిడియాలన్నీ వీడన అని ఒక మంచి లైన్ రాశారు. అలాగే మీరు సాంగ్లో చూసుకుంటూ వెళ్తుంటే అద్భుతమైన సాహిత్యం ఉంది. దాని గురించి మాట్లాడి, కాశ్మీర్ ఆర్టికల్ 370 తర్వాత విపరీతంగా టూరిస్టులు ఉన్నారు, షూటింగ్లు అద్భుతంగా జరుగుతున్నాయి, దాని గురించి మాట్లాడి తర్వాత మీరు అన్నది చూసారా, మీరు చెప్పిన ఎగ్జాంపుల్స్లో పింగళి గారు తీసుకున్న, మీరు చెప్పిన పురాణం గారు తీసుకున్న ఎవ్వరు కూడా, ఇప్పుడు నేను మీ దగ్గరికి వచ్చే ముందు మూర్తి గారి దగ్గర వినండి, ఇంటర్వ్యూ కాస్త ఆర్గ్యుమెంట్ అవుతుంది. మూర్తి గారి దగ్గరికి వెళ్తున్నాను. క్వశ్చన్స్ ఏంటంటే 80% క్వశ్చన్స్ ఏం పెట్టారు తెలుసా? ఎందుకు ఈయన సినిమా చూసి లీగల్ గురించి కాదు, అది ఎలాగో మీరు చెప్పినా మీరు చేస్తుంటారు, అది విషయం కాదు. ఈయన ఎందుకు ఓన్లీ హీరోయిన్ ఫోటోలు పెడతానని అందరూ అడిగారు. మీరు చెప్పిన ఉదాహరణలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ అలా చేసి ఉంటారు. అలా చేయడం తప్పని కూడా నేను అట్లా, అది మీ చాయిస్. కానీ నేను ఎక్కడ అఫెండ్ అవుతానంటే, ఒక సాహిత్య ప్రియుడిగా, ఒక పాటల్ని ప్రేమించే వ్యక్తిగా, ఒక లిరిక్స్కి ఒక వాల్యూ ఇస్తూ లిరిక్స్ని ఈ కాలం జనరేషన్కి అర్థం అవుద్దా లేదా అనేది కూడా పక్కన పెట్టి, ఒక అస్మైక యోగ తస్మైక భోగ రస్మైక రాగ హిందోళం అనే ఒక సాంగ్ రాయించుకున్న ఒక డైరెక్టర్గా ఏంటి అందులో ఉన్న ఏదో ఒక కమర్షియల్ ఎలిమెంట్ కోసం పెట్టిన ఒక హీరోయిన్ని కాస్త అందంగా చూపించినా, లేకపోతే మాస్టర్ కంపోజ్ చేసిన ఫస్ట్ ఫోకస్ దాని మీదకి వెళ్ళేసరికి హీరోయిన్ ఎందుకు తీసుకున్నారు, హీరోయిన్ ఎందుకు తీసుకున్నారు, కమర్షియల్ ఫిల్మ్ ఫస్ట్ ఫోకస్ దాని మీదకి ఎందుకు వెళ్తుందన్న క్వశ్చన్. ఇక్కడ ఫోకస్ వెళ్ళింది క్వశ్చన్ కాదండి, ఫోకస్ చెప్తున్నాను. మేము క్లోజ్అప్ కట్ చేసినప్పుడు మీరు చూస్తాం కదా, వీక్లీకి కవర్ పేజీగా హీరోయిన్ ఫోటోలే
100 ఏళ్ల బట్టి వీక్లీలు వస్తున్నాయి. ఆంధ్రపత్రిక పుట్టిన దగ్గర నుంచి ఇవాళ దాకా నవ్య దాకా హీరోయిన్ ఫోటోలు ఎందుకు వేసుకుంటూ వస్తున్నారు వీక్లీలకి? ఏ రోజైనా 80 ఏళ్ల వరకు పనిచేసిన నండూరు రామ్మోహన్ రావు, పురాణ సుబ్రహ్మణ్య శర్మ, వేమూరి బలరాం ఎవరైనా అడిగారా? ఎందుకు? సేలబుల్. అంటే మీ దృష్టిలో ఆ అమ్మాయి అంటే సేలబుల్ అండి? అమ్మాయి కాదండి, కంటెంట్. అక్కడ నేను వేసే ఫోటో ఏదైతే అది జనాలు, ఇప్పుడు నేను అడుగుతున్నాను, నేను ధనుష్ ఫోటో పెడతా, ఎవరు ఫోటో పెడతా, ఒక్కడు కామెంట్ చేయడు, ఒక్కడు పట్టించుకోడు, పెట్టుకోడు. అది మీరు కామెంట్ కోసం చేస్తానంటే నేను జనాలు రంజించాలి. మీ ప్రొఫెషన్లో మీరు ఎలా జనాలు రంజింపు చేస్తున్నారు? ఓకే సార్, నేను కాదు నాకు నిజంగా చాలా షాకింగ్ ఉంది. మీరు ఒక జర్నలిస్ట్ జనాలు రంజింపజేయాలా, జనాలకి నాలెడ్జ్ ఇవ్వాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? సిన్సియర్ అడుగుతా. అయ్యా మిమ్మల్ని విమర్శించడం మీరు ఏమన్నారు ఇప్పుడు ఓపెన్ గా? నేను రంజింపజేయాలి, మిమ్మల్ని రంజింపజేయాలి ఎవరు అడిగాడు బాబు? కాదు ఆగండి, అదే చెప్తున్నాను. నేను జనరల్ జర్నలిస్ట్గా 30 సంవత్సరాలు పనిచేశాను. ఆ రోజు కొండల్లో తిరిగా, కోనలో తిరిగి, ట్రైబల్స్ కష్టాలు, వరదల్లో తిరిగి అవన్నీ రాశా 30 ఏళ్ళు. ఎందుకు? ఆ 30 ఏళ్ళు నేను జనరల్ రిపోర్టర్ని. అక్కడ రంజింపు చేయడం కాదు, జనాల కష్టాలు పెట్టి పెట్టాలి. ఇక్కడ ఇది గ్లామర్, ఇక్కడ అది చూపించడానికి మేము ఉన్నాగా. ఇప్పుడు అది చూపించడానికి మేము ఉన్నాగా అంటున్నా. మీ ప్రొఫెషన్ మీద నా ప్రొఫెషన్ నాది. మీరు తీసేది మేము చూపించినాయి కదా. ఇప్పుడు పోనీ మీకు గ్లామర్ అయ్యి కొత్త తేలేదు కదా. మీరు తీసుకొచ్చి అక్కడ పెట్టిన హీరోయిన్ గా నేను ఫోటో తీసా, మీరు అక్కడ తీసుకొచ్చిన పాటలోంచి స్క్రీన్ షాట్. సో వాళ్ళ క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు ఓన్లీ హీరోయిన్ ఫోటోలో పెడుతున్నారు? మా హీరోలు అంటే ఎందుకంటే తక్కువ చూపు అంటున్నారు. హీరోయిన్ తక్కువ చూపు కాదు వాళ్ళు అంటున్నారు. నేను అది కాదు సార్, నేను ఎందుకు హీరోయిన్ ఫోటో వాళ్ళు అనేవాళ్ళు అంటున్నట్టు మీరు ఇప్పుడు మీ ట్విట్టర్ హ్యాండిల్లో, మీ ట్విట్టర్ కింద ఎన్ని మాటలు అంటారు, ఎన్ని రకాల మీకంటే తక్కువ అంటారు, మీకంటే తక్కువ అంటారు. మీరు ఒప్పుకోవాలి మూర్తి గారు. మళ్ళీ మనం ఎప్పుడు ఇంటర్వ్యూ చేస్తామో తెలియదు. నేను అదే చెప్తున్నాను సార్. నేను నా ట్విట్టర్ అకౌంట్ అందులో ఉన్న ఫాలోవర్ని రంజింపు చేయడానికి రన్ చేస్తున్నాను. అలా కాకుంటే నేను రోజు తెల్లారి లేచి నాకు ఇష్టమైన బాబా ఫోటోలు, భగవద్గీత శ్లోకాలు పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు పడండి, మీ చేతిలో 2 భగవద్గీత పుస్తకాలు పెట్టుకోండి, నా చేతిలో 2 బూతు పుస్తకాలు పెట్టుకుంటే వెళ్ళి క్రాస్ రోడ్స్ దగ్గర నించుందాం. మీరు 2 సెకండ్లో అమ్మి వస్తారో, నేను 2 సెకండ్లో అమ్మి వస్తారో సార్. ట్రెండ్ అలా ఉంది, దాన్ని ఎవడేం చేయలేదు. కబుర్లు చెప్పడానికి కింద ప్రతివాడు రే వీడు ముసలుడే కానీ మానవాడు, వీడికి ఇది ఎందుకురా, హీరో ఎందుకు పెడతావు, మరి నువ్వెందుకు చూసావు? ఏమి నేను ఎవరు ఫోటో ఉండదు, ఆ వేళ వేరే ఫోటో పెడతా, నువ్వు కనీసం పట్టించుకోవే అంటే మీరేమంటారు? ఇంప్రెషన్ కోసం చేస్తున్నారా? లేకపోతే వాళ్ళు అవును, నా అకౌంట్ జనాలు రీచ్ అవ్వాలి, నా అకౌంట్ గురించి జనాలు మాట్లాడుకోవాలి. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఏ ప్రొఫెషన్ చేసినా ఆఖరికి ఈ హోటల్లో క్లీనింగ్ చేసినా ది బెస్ట్ ఇవ్వాలి. మనం క్లీనింగ్ చేసినా కూడా ది బెస్ట్ ఇవ్వాలి. ఆ విధంగా ఉండాలి. నేను ఒకటే చూసుకుంటా, నేను ఒక వెబ్సైట్కి రైటర్గా ఉన్నా, మంచి రైటర్గా ఉండాలి. మీరే మారుతారు. అదే చెప్తున్నాను. మీరు అంటున్నారు, నేను అవే పెడతాను. మీరు అవే పెడతారు, జనాలు రంజింపజేయాలి మీరు ఓపెన్ గా చెప్పేశారు. కానీ మీరు కింద కామెంట్స్ చూస్తే రంజింపజేయట్లా. 80 కామెంట్స్. మూర్తి గారు, మీరు గాన్గాపూర్ వెళ్తారు, కాసేపు సినిమాలు హడావిడి పక్కన పెడతారు. మీ పర్సనల్ గా అదే చెప్తా, మీరు కాకినాడ టెంపుల్స్కి వెళ్తుంటారు, గానగాపూర్ దత్తాత్రేయ స్వామి గుడికి వెళ్తుంటారు, మీరు పర్సనల్ గా కూడా ఒక గుడి కట్టి చేస్తున్నారు. ఇదంతా నాకు తెలుసు పర్సనల్ గా. ఓకే, కిందికి వచ్చేసరికి నాకేమనిపిస్తుంది తెలుసా, ఈయనకి ఏంటి అనవసరంగా, ఈయనకు అవసరమా హెడ్ఏక్ అని నేను ఎందుకు అనుకోవాలి? మిమ్మల్ని చూసి ఎందుకు అనుకోవాలి?